అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనే వలసదారుల అత్యున్నత కలపై ఇకపై మరింత ఖరీదైనదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆ దేశ పౌరసత్వం పొందే ప్రక్రియ భారీగా ప్రియం కానుంది. గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమర్పించే ఫామ్ N-400 రుసుములను రికార్డు స్థాయిలో పెంచాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త సవరణలు అమల్లోకి వస్తే దరఖాస్తు ఫీజు సుమారు 80% వరకు పెరగవచ్చు. ముద్రిత పద్ధతిలో కాగితం రూపంలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్న $760 రుసుము ఎగబాకి ఏకంగా $1,330 చేరనుంది. అదేవిధంగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వారికి ఇప్పటి వరకు చెల్లిస్తున్న $710కు బదులుగా భవిష్యత్తులో $1,280 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థాయి భారీ పెంపు ప్రవాస వర్గాలకు గట్టి షాక్గా మారింది. ఫీజుల పెంపుతో సరిపెట్టకుండా నిరుపేదలకు ఇప్పటి వరకు లభిస్తున్న రాయితీలను సైతం పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం అమల్లో ఉన్న $380 రాయితీ ఫీజుతో పాటు పూర్తి ఫీజు మినహాయింపు ప్రయోజనాన్ని రద్దు చేయాలనే ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. ఆర్థిక వ్యత్యాసాలతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులందరిపై సమానంగా భారం మోపాలనే ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి వేచి చూసే వారిలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 6.7 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారు. ఇటీవల కాలంలో భారతీయులకు లభించే గ్రీన్ కార్డుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. అధికారిక గణాంకాల ప్రకారం 2022లో దాదాపు 1.27 లక్షల మంది భారతీయులకు గ్రీన్ కార్డులు లభించగా 2023లో ఆ సంఖ్య 78,000కు పడిపోయింది. ఆ తర్వాత 2024 నాటికి కేవలం 66,800 మంది భారతీయ దరఖాస్తుదారులకే గ్రీన్ కార్డులు దక్కడం గమనార్హం. ఈ ఫీజుల ప్రతిపాదన ప్రస్తుతం బహిరంగ సమీక్ష దశలోనే ఉంది. ప్రజలు వివిధ సంఘాలు తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాతే దీనిపై అధికారులు తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకవేళ ఇవే నిబంధనలు ఖరారైతే అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలపై ఊహించిన ఆర్థిక భారం పడబోతుంది.